నీ వాక్యాన్ని ధ్యానించుకున్న ప్రియులను మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములోకి వచ్చి ఉండగా ఎన్నిక లేని వాడిని నైనా నీ దేవదాసుడిగా నిలబడుండగా వినైనా మీ ఆత్మతో అభిషేకించండి. కేవలము నాయన పరిశుద్ధాత్మునికి స్వరమిచ్చేవాడుగా పెట్టుకుని నీ పరిశుద్ధాత్మనికి మరిచి వాక్యముతో దేవా నాతో మాతో మాట్లాడి మమ్మలందరినీ దేవా బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలము పంపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం పిల్లరా. ఆమోసు గ్రంథంలో ఉన్నాం పిల్లరా. మరి ఈ 9వ అధ్యాయము 11 నుంచి 15 వరకు దేవుడు ఒక గొప్ప మాటలు ఇశ్రాయేలు ప్రజలు యొక్క రెస్టరేషన్ గురించి మాట్లాడుతున్నాడుగా చూస్తాం. దేవుని వాక్య భావనలు చూసినప్పుడు ఆమోసు ప్రవక్తను దేవుడు పంపించినప్పుడు, మరి ఆమోసు ప్రవక్తను దేవుడు పంపించాడంటే ఇజ్రాయేల్ ప్రజల యొద్దకు పంపించాడు. టు వార్న్ దెమ్, వారు జీవిస్తున్న విధానముని బట్టి అంటాడు కదా. అక్కడ ఆయన వెళ్ళినప్పుడు ఎక్కడ ఒకసారి 7వ అధ్యాయంలోకి వెళ్దాం. ఒకసారి చూద్దాం. 7వ అధ్యాయంలో చూసినప్పుడు 7వ అధ్యాయంలో మనం గమనిస్తే కనుక 7వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ బేతేలులోకి వెళ్ళినట్టుగా చూస్తాం పిల్ల. బేతేలులో చూసి బేతేలులో ఉన్న అక్కడ అంటాడు యాజకుడు అంటాడు బేతేలుకు పంపించాడంట. ఆ బేతేలుకు ఏ బేతేలు అంటే బేతేలు ఎక్కడైతే నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది. ఆ బేతేలు చూసినప్పుడు ఆ బేతేలులో దేవుడు దర్శనం చూశాడు కదా, యాకోబు దర్శనం చూశాడు. కానీ ఆ బేతేలు ఎలా అయిపోయిందంటే ఆ బేతేలులో యెరూషలేముకి వెళ్లకుండా జెరోబోము అక్కడ బేతేలులో దానులో విగ్రహాలను స్థాపించాడంట. అక్కడ మరి విగ్రహారం జరుగుతుంది ఇక్కడ. యెరూషలేము ఇజ్రాయేల్ ప్రజలు యెరూషలేముకి వెళ్ళి నిజ దేవుని ఆరాధించకుండా అక్కడ ఆల్టర్నేటివ్ గాడ్స్ క్రియేట్ అయినట్టుగా చూస్తాం. అక్కడ బేతేలు యాజకుడు అంటే కనుక గమనిస్తే కనుక 12వ అధ్యాయంలో అంటే బేతేలు యాజకుడు అంటే అన్య దేవుల విగ్రహాలను ఆరాధించేవాడు. ఆమోసుకుడు వెళ్ళి ప్రవచిస్తున్నాడు దేవుని యొక్క మాటలు. దేవుడు హెచ్చరించమని ఇశ్రాయేలు. దెర్ వాజ్ ఆల్ ఎంటైర్ ఈ 9 చాప్టర్ అంటే 8.5 చాప్టర్స్ అంతా కూడా హెచ్చరిక ఉంది. చివరి 5 వచనాలు చదివితే ఆల్మోస్ట్ 9 చాప్టర్స్ వాజ్ వార్నింగ్. ఇజ్రాయేల్ యొక్క జీవితము దేవునికి విరుద్ధంగా చూసినప్పుడు, దేవునికి దూరంగా వెళ్ళిపోతున్న ఇశ్రాయేలులను హెచ్చరిస్తూ ప్రకటించడానికి ఆమోసును దేవుడు పంపించాడు అంటాడు. అక్కడ వెళ్ళినప్పుడు ఆమోసు అక్కడ ఉన్న వ్యక్తి ఆ బేతేలులో ఉన్న ఆ యొక్క యాజకుడు అన్న మాట ఏంటంటే, యూదా దేశంలోకి వెళ్ళి అక్కడ ప్రకటించుకోండి, యెరూషలేము యూదా ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ ప్రకటించుకో, గో అండ్ ఎర్న్ యువర్ బ్రెడ్ అంటాడు. నీ రొట్టెలు అక్కడ సమకూర్చుకో, నీ ప్రవచనాల ద్వారా వారు ఏదైనా పెడితే తిండ్రా బాబు, అక్కడ సంపాదించుకో, ఇది రాజు ఉండే స్థలం కాబట్టి ఇక్కడ నువ్వు ప్రకటించకూడదు అని చెప్పినట్టుగా చూస్తాం. అందుకు ఆమోస్ అంటాడు, అరే బాబు రొట్టెల కోసం రాలేదురా బాబు నేను. 7వ అధ్యాయంలో 14 చూసినప్పుడు 12, 13 వచనాలు అంటాడు ఆమోస్. ఒకసారి చదువుకుందాం. చక్కని మాటలు అంటాడు. ఐ లవ్ దట్ వర్డ్. నిజంగా ఆమోస్ గ్రంథంలో నాకు ఇష్టమైన పదాలు 12, 13 వచనం ఒకసారి చూద్దాం. మరియు 14, 15 కొద్దామా, 14, 15 కిందికి వద్దాం. ఆమోసు ఇట్లా నువ్వు ఏమంటున్నాడు చూడండి అమ్మా, నేను ఐఎమ్ నాట్ ఎ ప్రాఫిట్ అంటాడు. నేను ప్రవక్తను గాను, ప్రవక్త యొక్క శిష్యుడు. ఐఎమ్ నాట్ ఎ ప్రాఫిట్, నాట్ ఈవెన్ a disciple of the prophet అంటాడు. నేను ప్రవక్తను కాదయా, ప్రవక్త యొక్క శిష్యుని గాను, కానీ పశువుల కాపరినై మేడు పనులు ఏరుకొని వాడును నా మందలు నేను కాచుకుంటుండగా యెహోవా నన్ను పిలిచి నీవు పోయి నా జనులైన ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పమన్నాడు. దేవుడు చెప్పాడు, అరే బాబు నేను రొట్టెలు లేక రాలేదురా బాబు, నాకు 2 వర్క్స్ ఉన్నాయంట. ఐఎమ్ సఫిషియంట్. నా మందలను కాచుకుంటూ మేడి పండ్లు ఎరుకుంటూ చక్కగా జీవిస్తున్నాను. నేనేదో నా పని చేసుకుంటూ బ్రతుకుతుంటే దేవుడు నాకు బయలుపరిచాడు, రా బాబు మీరు పనికి మాల స్థితిలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని హెచ్చరించడానికి దేవుడు పంపించాడు. ఐఎమ్ నాట్ హియర్ టు ఎర్న్ మై బ్రెడ్. అసలు అనిపిస్తుంది ఒక నిజంగా
దేవుడు పంపాడంటే అయిపోతుంది కదా వాడికి మాట కదా. ఖచ్చితంగా చెప్తుండు, నేను ప్రవక్తను కాదురా బాబు, ప్రవక్తల్లో శిష్యుని కాను. ఐఎమ్ నాట్ a prophet, but I've been sent as a prophet to warn you about your life. కొన్నిసార్లు అనిపిస్తుంది, కొన్నిసార్లు నిజంగా, కొన్నిసార్లు every prophet in this world has come to warn us, and one prophet came to give his life on the cross. Hallelujah. ఆ యేసేసులో ప్రాణం పెట్టాను, ఆ గొప్ప ప్రవక్త ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అందరూ దేవుని మాటను హెచ్చరించారు. అందరూ యోహాను దాకా అందరూ హెచ్చరించిన వారే, అందరూ దేవుని యొక్క మాటలు చాలాసార్లు ప్రాఫిటిక్ వర్డ్ అంతా కూడా ఇట్స్ ఆల్ అబౌట్ ది వార్నింగ్. అండ్ సమ్ బ్లెస్సింగ్స్ ఆర్ దేర్. బ్లెస్సింగ్స్ లేవని కాదు, బ్లెస్సింగ్స్ ఉన్నాయి. కానీ when you take the warning, you repent from your way of living, నీ యొక్క జీవిత విధానంలో వచ్చిన మారినప్పుడు దేవుడు చక్కగా నేను ఆశీర్దిస్తాడన్న విషయాల్ని అక్కడ తెలియజేస్తాడు. అంటే ఈ 9వ వచనం కూడా, 9వ అధ్యాయం కూడా చూసినప్పుడు, 9వ అధ్యాయం ప్రారంభ 10 వచనాలు నిజంగా ఎంత 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 టఫ్ గా మాట్లాడతారంటే, రైట్ ఫ్రమ్ ది ఫస్ట్ వర్స్ అంటాడు, దేవుని యొక్క ఉగ్రత అంట ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ది ఆల్టర్ అంటాడు. అంటే దేవుని యెరూషలేము ఎక్కడి నుంచో కాదు, కానీ యెరూషలేములో ఉన్న ఆ మందసం నుంచి, ఎందుకంటే అక్కడి నుంచే మీరు ఇచ్చే బలులు దేవునికి ఇష్టమైన కాదు, అక్కడి నుంచే దేవుడు పనిష్మెంట్ అక్కడి నుంచే స్టార్ట్. రైట్ ఫ్రమ్ ది ఆల్టర్ అక్కడి నుంచే స్టార్ట్స్ హిస్ పనిష్మెంట్. ఇట్స్ సో సివియర్. నేను చర్చిలో వచ్చాను, ఆల్టర్ దగ్గర ఉన్నాను, ఎలా పడితే అలా జీవిస్తాను. గాడ్ విల్ నాట్ పనిష్ అండ్ గాడ్ సేస్ ఐ స్టార్ట్ మై పనిష్మెంట్ ఇన్ మై హౌస్. నా యొక్క మందిరములో నుంచి, నా యొక్క ఆల్టర్ నుంచి. సచ్ వండర్ఫుల్. కొన్నిసార్లు దేవుడు నిజంగా ఎంత ఖచ్చితమైన వాడు, ఎంత న్యాయవంతుడు. ఈ ఎవర్ కాంప్రమైజెస్. ఆ కింద 2వ వచనం వచ్చినప్పుడు అంటాడు, నువ్వు పరలోకానికి ఎత్తబడినా కూడా ఐ విల్ బ్రింగ్ యూ డౌన్ అంటాడు. ఈవెన్ ఇఫ్ యు గో అప్ టు హెవెన్ ఐమ్ గోయింగ్ టు బ్రింగ్ యూ డౌన్ అంటాడు. నువ్వు ఒకవేళ పర్వతం మీదకి వెళ్తే అక్కడ కూడా నేను పట్టుకుంటాను. పర్వతం మీద ఎక్కి నేను దేవుని కనపడలేను అనుకుంటే దేవుడు అంటే ఐఎమ్ గోయింగ్ టు క్యాచ్ యూ దేర్ అంట. పర్వతం మీద కూడా నేను పట్టుకుంటాను అంటాడు. ఒకవేళ నీళ్ళలో వెళ్ళి నువ్వు దాచుకుంటే అంటాడు. కానీ ఇక్కడ మంచిగా నీళ్ళలో దాచుకున్నప్పుడు అంటాడు, దేవుడు అంటాడు, నేను నీళ్ళలోకి వచ్చి పట్టుకుంటాను, కానీ ఐ విల్ కమాండ్ ది సర్పెంట్ టు బైట్ యూ అంటాడు. నేను అంతా దిగజారు రాంటాను నీ లెక్క, కానీ ఐ యూజ్ మై సర్పెంట్ టు బైట్ యూ అంటాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది దేవుడు అంటాడు, అక్కడ పట్టుకోలేదు, ఇక్కడ ఎందుకు పట్టుకోలేదు అని అంటాడు. అక్కడ దాకా నేను రాను, కానీ నా ఏజెంట్ ఉండరా బాబు, వాడిని పంపిస్తాను, ఇప్పుడు చేస్తాడు అక్కడ. ఈవెన్ ఇన్ ది డెప్త్ ఐ విల్ క్యాచ్ యూ దేర్. యూ కెనాట్ హైడ్ ఫ్రమ్ గాడ్. ఈరోజు నేర్చుకోవాల్సిందంటే కొన్నిసారి ప్రొఫెసీ అంతలో చూసినప్పుడు వీ కెనాట్ హైడ్ ఫ్రమ్ ది గాడ్. ది వే వి లివ్. ఈరోజు మనం జీవించే విధానంలో ఒకవేళ పొరపాటు ఉంటే దేవుని నుంచి ఒకవేళ ఎత్తు కాపాడుతుందా లేదా లోతు నథింగ్ క్యాన్ ప్రొటెక్ట్ us. ద పనిష్మెంట్ ఆఫ్ గాడ్, బికాస్ హీ ఈజ్ జస్ట్ గాడ్. ఆయన న్యాయవంతుడు దేవుడు. కానీ ఈ మాటలో ఈ 5 వచనాలు చదివించినప్పుడు అనిపించినప్పుడు దేవుని వాక్యమాలలో కూడా నాకు మంచిగా అనిపించింది. అంటే ఈ ఆమోసు గ్రంథమంతంలో నిజంగా దేవుని యొక్క శుభవర్తమానం లేదంటే, yes, there is a good news and there is a bad news also. It talks about all bad things, but still there is something good because of his grace. ఆయన శిలువలో చెందిన కృప ద్వారా, ఆయన ప్రేమ ద్వారా, ఇంకా చెప్తున్నప్పుడు, ఇంకా చేసినప్పుడు, అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఆయన కృప ఉన్నది కాబట్టి ఆ శిలువ ఆయన కృప అయినది. ఎందుకంటే యేసు ప్రభువు భూమి మీదకి వచ్చినప్పుడు ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని స్థితిలో ఉన్నామంట. నిజంగా చెప్పండి, సాతాను 4వ అధ్యాయం మత్తయి సువార్త, నేను రెఫరెన్స్లు ఇవ్వడు చాలా వస్తాయి. మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో తీసుకెళ్ళినప్పుడు, ఆ తర్వాత మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి అపవాది యేసు ప్రభువును కొనిపోయినట్టు. ఎందుకు కొనిపోయాడంటే, లోకమును దాటి వైభవమును చూపించాడు. ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ మై కంట్రోల్ అంటాడు. ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ ది కంట్రోల్ ఆఫ్ ది సాటన్. ఆ సాతాను యొక్క కంట్రోల్ ఉన్న ఆ యొక్క రాజ్యములు ప్రభువుకు చూపించాడు. అలాంటి పరిస్థితిలో కూడా దేవుడు said, I love my creation. ఆ శిలువ ద్వారా తన కృపను చూపించాడు. There's something good. దేవుని వాక్య మహల్లో నిజంగా ఈరోజు నీతో నాతో మాట్లాడాలనుకున్నమాట. గుడ్ న్యూస్. నమ్మి వాడికి దేవుని యొక్క there is always a good news.
నమ్మకం లేని వానికి నమ్మి విశ్వసించువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. ఎవడైతే నమ్ముతాడో దేవుడు సత్యవంతుడని వాడు రక్షణలో ఉంటాడు, నమ్మని వానికి శిక్ష విధించబడిన వాక్యం తెలియజేస్తుంది. ఓకే, లెట్ మీ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఇంట్రడక్షన్ నుంచి బయటకు వచ్చింది. ఆల్రెడీ ఐ లాస్ట్ మై 10 minutes టైం. ఓకే, 20 నిమిషాల్లో 3 పాయింట్లు ఎందుకం. మొట్టమొదటి చూసినప్పుడు ఈ 11, 12 వచ్చినప్పుడు గాడ్ ప్రామిసెస్ అబౌట్ ది కింగ్డమ్ ఆఫ్ డేవిడ్ అంటాడు. దావీదు యొక్క గుడారము అంటాడు కదమ్మా. దావీదు యొక్క గుడారము అంటే ఆల్టర్ అండ్ కింగ్డమ్ అంటే రెండింటిని కలిపితూ మాట్లాడతాడు. దావీదు యొక్క రాజ్యము యేసు ప్రభుకి ఇస్తానన్నాడు. ఇక్కడ చూసిన గుడారం అంటాడు. దేవుని యొక్క రాజ్యము ఎక్కడి నుంచి అయితే దేవుడు పనిష్మెంట్ స్టార్ట్ చేశాడు అక్కడి నుంచే గుడారము నుంచే ఆయన తన కట్టడం మొదలు పెడతాడు. I'm going to build them. దేవుని రాజ్యమును కట్టడం గురించి రిస్టోరేషన్ ఆఫ్ ఇస్రాయల్ అంటే జరిగినప్పుడు దావీదు యొక్క రాజ్యము ఎక్కడంటే రైట్ ఫ్రమ్ ది ఆల్టర్ నుంచి దేవుడు కట్టడం మొదలు పెడతాను అంటున్నట్టు. అంతే కదా, ఒకసారి చూద్దాం 11వ వచనం ఒకసారి చూద్దాం. పడిపోయిన దావీదు గుడారం. దేవుని వాక్యం ఆలోచించినప్పుడు ఆ గుడారముల గురించి మాట్లాడినప్పుడు దావీదు యొక్క గుడారము పడిపోయి చెడిపోయిన స్థితిలో ఉన్న ఆ గుడారములో దేవుడు మరలా కడతాను, దేవుడు ఆ రాజ్యమును మరలా కడతానని గాడ్ ఇస్ ప్రామిస్. పడిపోయిన స్థితిలో ఉన్న when God shows his grace, it is not any good shape. ఎప్పుడైతే దేవుడు వాగ్దానము చేసిన ఇశ్రాయేలు ప్రజలకు ఆమోస్ ద్వారా 5 వచనాలు దేవుడు ఇచ్చిన వాగ్దానములో ఆ స్థితిగతులు చూసినప్పుడు ఏ రీతిగా కొండ మీద చూపించాడు యేసు ప్రభువు సాతాను అదే స్థితిలో ఉన్నట్టు చూస్తాడు. ఆడి పడిపోయిన స్థితిలో ఉన్న గుడారమును దేవుడు ఐఎమ్ గోయింగ్ టు రీబిల్డ్ ఇట్, మరలా కడతాను అంటున్నాడు. కొన్నిసార్లు నిజంగా అనిపిస్తుంది దేవుని వాక్యం ఆలోచించినప్పుడు దేవుని యొక్క రాజ్యంలో గురించి, యేసు ప్రభు వారి యొక్క రాకడ గురించి, ఆయన రాజ్యంలో వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఐఎమ్ గోయింగ్ టు బిల్డ్ ది కింగ్డమ్ అంటాడు. దేవుని వాక్యం ఆలోచించినప్పుడు ఈ కింగ్డమ్లో వచ్చినప్పుడు ఆ దేవుడి యొక్క యేసు ప్రభు యొక్క రాకడకు వచ్చి మాట్లాడతారు. ఎందుకంటే ఆయన కట్టడానికి వచ్చారు దేవుని రాజ్యం. యేసు ప్రభు వారి పరిచయం అంతా కూడా 3.5 సంవత్సరాల పరిచయం అంతా కూడా ఇట్స్ ఆల్ అబౌట్ ద కింగ్డమ్ కదా. దేవుడు ప్రభువు అన్నప్పుడు ఆయన అన్ని ఉపమానాలు ఇచ్చాం మాట్లాడాడు, కానీ నథింగ్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్ అబౌట్ ద కింగ్డమ్. శిష్యులకు తను ఆ యొక్క ఉపమానాల యొక్క సారాంశం చెప్పాడు, ప్లెయిన్ గా చెప్పాడు, కానీ ఆయన పబ్లిక్ ఇంటరాక్షన్ చేసినంతా కూడా ఇట్స్ ఆల్ అబౌట్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే ఆయన ఉద్దేశము ఆయన రాకడ దేవుని రాజ్యం స్థాపించు. మొట్టమొదటిగా పరిచయం ప్రారంభించారు. అప్పటి నుంచి జీసస్ బిగాన్ హిస్ మినిస్ట్రీ అంటాడు. 4వ అధ్యాయం 17వ వచనంలో జీసస్ బిగాన్ హిస్ మినిస్ట్రీ అంటాడు, సేయింగ్ దట్ రిపెంట్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ అట్ హ్యాండ్ అంటాడు. పరలోకం. కొన్నిసార్లు అనిపిస్తుంది యేసు ప్రభువు నిజంగా ఆ దేవుని రాజ్యంలో కట్టడానికి వచ్చారు. రోజు నా ప్రార్థనలో ఈ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. నోబడీ హ్యాస్ టు గో అండ్ ఫెచ్ హెవెన్ ఫ్రమ్ ది, ఆ దేవుని రాజ్యాన్ని పరలోకం నుంచి పట్టు రావాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. కానీ చాలాసార్లు ఏంటంటే ఎంత సమీపంగా దేవుని రాజ్యం ఉన్నా కూడా ఆ పక్షవాయు గలవాడ ఉన్నాడు, కదలేని స్థితిలో ఉంటాం క్రైస్తవులు కదా. అందుకే దేవుడు అంటాడు రిపెంట్ అంటాడు, నువ్వు మారు మనసు పొందే కానీ అందులో పోలేవు. కొన్నిసార్లు అనిపిస్తుంది దేవుడు గాడ్ హ్యాస్ బ్రాట్ సో క్లోజ్. చాలాసార్లు అనిపిస్తుంది ఏమో ఇంత దగ్గర తీసుకొచ్చిన ఇంట్లోకి తీసుకురాలేదు కదా దేవుడు అంటాడు కదా. డైరెక్ట్ రాజ్యం మనలో తీసుకురాడు. రాజ్యము దేవుడు అంటాడు I gave it to your conscious. నీ యొక్క మనస్సాక్షిలో ఉంది, నువ్వేం ఆలోచిస్తున్నావు. God doesn't want to force us into the kingdom. దేవుని రాజ్యంలోకి ఆయన నెట్టడానికి ఇష్టపడు, ఆయన దగ్గర తీసుకొచ్చాడు. ఈరోజు నీవు నేను మారేందులోకి వెళ్ళాల్సిందే, కానీ ఆయన అంతలో ఆయన ఫోర్స్ చేయడు. అంటే దేవుని వాక్యం బాగా చూసినప్పుడు యేసు ప్రభువు వారు ఆయన భూమి మీద ఉన్నంతసేపు కూడా ఆయన బోధంతా కూడా ఇట్స్ ఆల్ అబౌట్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రాజ్యంలోకి వచ్చాయి. ఇక్కడ చూసినప్పుడు ఆమోస్తో మాట్లాడుతున్న మాట కూడా అక్కడ ఉండి దేవుని రాజ్యంలో దావీదు యొక్క రాజ్యము, దావీదు యొక్క రాజ్యం. దావీదు లేడు అక్కడ. దావీదు రాజ్యం అంటే యేసు ప్రభు రాజ్యమే. ఒక యేసు ప్రభు యొక్క రాజ్యంలో దావీదు యొక్క రాజ్యమును తరతరములకు పోయిన వారమే ధ్యానించాం. ఎవలాస్టింగ్ కింగ్డమ్. ఆయన తరతర రాజ్యములు స్థాపించడానికి యేసు ప్రభుకి ఇచ్చాడు. ఆ రాజ్యమును ఈస్ టాకింగ్ అబౌట్ ది కింగ్డమ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు వారు కట్టబోయే ఆ రాజ్యముల గురించి మాట్లాడుతున్నారు.
అండ్ నిజంగా ఒకసారి 12వ వచనంలోకి వస్తుందాం, చూద్దాం. అక్కడ చక్కటి మాటలు మాట్లాడతాను. కొన్ని మాటలు కొన్ని వండర్ఫుల్ థింగ్స్ ఉంటాయి పిల్లలు. కొన్నిసార్లు నిజంగా అది బియాండ్ అండర్స్టాండింగ్. ఒకసారి చూద్దాం 12వ వచనం ఒకసారి చూద్దాం. కాదమ్మా 12, 11, 12 ఈదోము లేదా ఒకసారి పైన కొంచెం కింద చేంజ్ చేస్తుంటుంది. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున లేవనెత్తి దాని గోడలు బాగు చేసి ఏదేము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు ఇక్కడ చూసినప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది. దేవుడు ఇక్కడ చూసినప్పుడు ఇశ్రాయేల్ యొక్క రెస్టోరేషన్ ఈస్ టాకింగ్ అబౌట్ ఇశ్రాయేల్, బట్ సడన్లీ ఈదోమును తీసుకొచ్చాడు. అందులో ఉగుత్త ఈదోము తీసుకొచ్చాడంటే ఎదోము ఒక దేవుడు అంటే చూసినప్పుడు అన్య జనులు అంటే టాక్స్ అబౌట్ ది జెంటైల్స్. అందుకే దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు పిల్లరా ఈదోము అంటే ఈదోము చూసినప్పుడు అది షాకియా పడ్డది. కానీ ఒక రకంగా చెప్పినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు స్వాస్థ్యానికి వెళ్తున్నప్పుడు వారు కూడా వ్యతిరేకించినట్టు, వారు కూడా తిరుగుబాటు చేసినట్టుగా చూద్దాం. దే వర్ నాట్, దే కేమ్ అప్ అంటాడు. ఈదోముని గురించి మాట్లాడు, యు కేమ్ అప్ అగేన్స్ట్ యువర్ బ్రదర్స్ అంటాడు. నీ సహోదరులకు వ్యతిరేకంగా నువ్వు వచ్చావు అంటాడు. దే ఆర్ జస్ట్ అగేన్స్ట్ దెమ్. ఆ పొజిషన్లో వెళ్ళేటప్పుడు ఈదోము కూడా వ్యతిరేకి, ఒక రకం శత్రువులాగా అయిపోయారు. సహోదరులే కాదు, ఒక శత్రు దశలోకి వచ్చేసారు. అంతేకాదు అన్య జనులు అంటాడు, టాక్స్ అబౌట్ ది జెంటైల్స్ అంటాడు. అండ్ గాడ్స్ కింగ్డమ్ అబౌట్ ఆల్ ది జూస్ అండ్ జెంటైల్స్. అపోస్తుల కార్యంలో చూస్తాం కదా, పేతురు దర్శనం చూస్తాడు కదా, దర్శనంలోకి దర్శనం చూస్తాడు కదా, అంటే కదా ఆకాలు అయితే పైన ఉంటాడు, కింద వంట అవుతుంది, పైన పోయి ప్రార్థన చేసుకుంటూ ఒక ఆకాశంతో ఒక దుప్పటి వస్తాడు. అన్ని అందులో కూడా అపవిత్రమైన జంతువులు ఉన్నప్పుడు దేవుడు అంటాడంట, ఆకలి అయితే చంపుకొని తిని పేతురు అంటే, ప్రభు అపవిత్రమైన ఎన్నడు కూడా నా నోట్లోకి వెళ్ళలేదంట, ముమ్మారలేదంట. ఇట్ వాజ్ జస్ట్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ ది విషన్. వెంటనే ముగ్గురు వచ్చారు, విషన్ వచ్చారు, గో టు ది జెంటైల్స్ అన్నాడు. అన్య కుటుంబం దగ్గరికి దేవుడు వెళ్ళమన్నప్పుడు మేబీ పీటర్ వాస్ లిటిల్ బిట్ హెసిటేటెడ్, బట్ దేవుడు ఆత్మలో చెప్పాడు కాబట్టి డూ నాట్ హెసిటేట్ అంటాడు. కొన్నిసార్లు డూ నాట్ హెసిటేట్ అంటాడు. నేనే పంపించాను, ఆలోచించక వెళ్ళమంటాడు. God is so clear about his word because he want to bring the salvation to the Gentiles. Gentiles కు వెలుగు కలిగిందట యేసు ప్రభువు వచ్చి. అందులో నేను మోనా సబ్జెక్ట్. ఆ జెంటైల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ చూసినప్పుడు పేతురు మాట్లాడుతున్నప్పుడు అన్య జనుల మీద దేవుని యొక్క పరిశుద్ధాత్మ, అప్పటిదాకా వారు దేవుని ఎరగని వారు దేవుని వింటున్నారు, దేవుని మాటలు వింటున్నారు, క్రీస్తు యొక్క శిలువ కార్యం వింటున్నారు, క్రీస్తు యొక్క శిలువ ద్వారా వచ్చే విమోచన, రక్షణ, నిత్య జీవనం వచ్చి వింటున్నప్పుడు ది హోలీ స్పిరిట్ వాజ్ అపాన్ ది జెంటైల్స్. అన్ని జనుల మీదకి దేవుని యొక్క పరిశుద్ధాత్మ కుమరింపు వచ్చినప్పుడు పేతురు కూడా ఆశ్చర్యపోయాడు. ఈవెన్ జెంటైల్స్ రిసీవ్ ది హోలీ స్పిరిట్. అన్య జనులు. అప్పుడు పేతురు అంటాడంట, వీని బ్యాప్టిజం వేయడానికి అర్థేముంది ఇంకా. అప్పటిదాకా బ్యాప్టిజం ఎవరు ఉంటుండమ్మా, యూదుల సొత్తే ఉంటుండే కదా అంతవరకు కదా. కొన్నిసార్లు అనిపిస్తుంది పరిశుద్ధాత్మ పెంటెకోస్టల్ ఓన్ చేసుకున్నాను. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ నేను పెంటెకోస్టల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాను కాబట్టి ఇది ఎవరి సొత్తు కాదు. ఇట్ బిలాంగ్స్ టు ఎవ్రీ వన్. ఇక్కడ ఇద్దరు చిన్న బిడ్డలు చదివారు వాక్యం అంటే పరిశుద్ధాత్మ లేకుండా ఇట్ విల్ నాట్ హ్యాపెన్. వీ నీడ్ ఎవ్రీథింగ్. ప్రార్థన చేయడానికి కానీ, సాక్ష్యం చెప్పడానికి కానీ, బైబిల్ చదవడానికి కానీ, ఒక మాట దేవుని గురించి చెప్పడానికి యూ నీడ్ హోలీ స్పిరిట్, ప్రెసెన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఎప్పుడైతే దేవుని వాక్యం వింటున్నారో ఆ పరిశుద్ధాత్మ పూర్ణిలో పేతురు మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చినప్పుడు పేతురు అంటాడు, how can we stop them from baptize them? అని ఇదే మాట ఆమోస్ రాస్తున్నాడు. ఏ రాజ్యము లేదే, యేసు ప్రభు రాజ్యము, యేసు వార్త అయితే యేసు ప్రభు కూడా అదే చెప్పాడు కదమ్మా.
ఒకవేళ యేసు ప్రభు సువార్త ఒక అన్యజనులు కాకపోతేనే ఖాళీ యెరూషలేములో పరిచయం చేయబడ్డాడు, యూదాలో చేయమంటుండే, సమరయ అనకపోతే బూదిగంతులు అనకపోతుంది. గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ వరల్డ్ కదా. యోహాను సువార్తలో ఏమంటున్నాం ఒకసారి పోదాం, ఒకసారి చూద్దాము. 2 వచనాలు చూసుకుందాం, ఒక 2 వచనం మనకు అందరికీ తెలియదు. యోహాను సువార్త మొదటి అధ్యాయము 29 అనుకుంటా, బహుశా ఒకసారి 27 or 29 ఉంటుంది, ఒకసారి చూద్దాం. లెట్ us see 29 చూడండి ఒకసారి. యేసు మరునాడు యేసు తన యొద్దకు వచ్చుట యోహాను చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటాడు. దేవుడి గొర్రెపిల్ల లోక పాపమును తీసుకెళ్తుంది, కానీ అది యూదుల పాపం కాదు. ఇట్ హస్ కమ్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్, ది సాల్వేషన్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్. అదే మాట ఆమోసు రాస్తున్నాడు. ఆ యొక్క దేవుని యొక్క రిజర్వేషన్ లో ఇట్ హాస్ జూస్, ఇట్ హాస్ జెంటైల్స్, ఇట్ హాస్ పీపుల్ ఆఫ్ ఫ్రమ్ ఈడోమ్, ఎవ్రీవన్ ఇస్ దేర్, గాడ్ ఆఫ్ ఆల్ నేషన్స్. దేవుడు, మన దేవుడు ఈజ్ నాట్ బిలాంగ్ టు ఒక కులానికో లేకపోతే ఒక వ్యక్తులకో ఒక గోత్రానికో యూదులకో కాదు, అందరికీ సమస్త. యేసు అందరికీ ప్రభు అంటాడు అపోస్తల కార్యం. జీసస్ ఇస్ లార్డ్ ఆఫ్ ఆల్ అంటాడు, అందరికీ ప్రభు. రెఫరెన్స్లో అంటే చాలా తీస్తుంటాడు, నథింగ్. అందుకే దేవుని వాక్య బాగులే రోజు పిల్లలు అంటే పిల్లలు, ఎందుకంటే యేసు ప్రభు వారి యొక్క రాజ్యం, ఎందుకంటే యేసు ప్రభు అంటే కదా ఆయన పిల్లల లోకంలోకి వచ్చిన పిల్లరా పాపులందరినీ కూడా పరిశుద్ధులుగా చేసి ఆయన రాజ్యములో నిలబెట్టడానికి వచ్చినట్టుగా చూస్తాం. దేవుని వాక్య భావంలో లెట్ మీ కమ్ డౌన్ పిల్లలు. ఆ 3 అంశాలు నేను చెప్పాలని ఆశ కలిగి. రెండుగా చూసినప్పుడు ఈ 13వ వచనము చూసినప్పుడు ఇట్ టాక్స్ అబౌట్ ది అబండెన్స్ ఇన్ ది క్రైస్ట్. క్రీస్తులో ఉన్న సమృద్ధిని గురించి ఇక్కడ చూసినప్పుడు 13వ వచనం ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు వాగ్దానం చేస్తుండేదంటే అబండెన్స్ అంటాడు. ఎలాంటి ఒకసారి 13వ వచనం చదువుదామమ్మా. రాబో దినముల్లో కోసుకుంటూ వస్తుంటే, ఎలా కోస్తుంటారు అంటే పిల్లరా వాళ్ళు కోసుకుంటూ వస్తుంటే దున్నటోళ్ళకు టైం, అంటే దున్నటోళ్ళకు అది ఉండదు, అంత కోత ఉంటుంది. సాధారణంగా ఎలా చేస్తారమ్మా, మొత్తం దున్ని నాటి చేసినాక చేస్తారు, కానీ కోస్తుంటారంటే దున్నటోళ్ళు ప్రారంభించిన కోతలు అయిపోవాలి. వాట్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ కదా కొన్నిసార్లు అనిపిస్తుంది. ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు ఒక ప్రామిస్ చేస్తాడు. డ్యూటరానమీ ఎంత చదివితే మీరు చదువుతాలకి దేవుడు అంటాడు 6 సంవత్సరాలు పంట వేయాలంటాడు, 7వ సంవత్సరం భూమిని అలా వదిలే అంటాడు, పంట వేయద్దు అంటాడు. ఒకవేళ ఏదైనా మొలిసింది అనుకో, గ్రేప్స్ వచ్చినాయో లేదా పంట వచ్చింది అనుకో, అది ఇట్ ఈస్ ఫర్ ది పూర్, మనం వెళ్ళి తీసుకోదు, కట్ చేయదు. ఎవరైతే ఓన్ ఉంటో కట్ చేయదు, పేదవారు పోయి ఆ పరిగిని ఏరుకోవచ్చు, ఎందుకంటే ఇట్ ఈస్ ఫర్ ది పూర్ పీపుల్. ఆ 7వ సంవత్సరం వాళ్ళు దున్నొద్దు, నాటొద్దు, అదంతా కూడా పేదవారికి ఇచ్చేయాలి. ఒకవేళ పెరుగుతాయి, మన వస్తే విత్తనాలు పడి కొన్ని పెరుగుతాయి కదా, మొత్తం పొలం వేస్తే పొలం కాకపోయినా అక్కడక్కడ చెట్లు మొలుస్తాయి కదా, కొద్దిగా వస్తాయి, అది పేదవారు తెలుసుకోవచ్చు, మీరు తీసుకోవద్దు. ల్యాండ్ షుడ్ హ్యావ్ రెస్ట్ ఇన్ ది 7th year. అండ్ యూ ఆస్క్ మీ వాట్ వి విల్ డూ, వాట్ వి విల్ ఈట్. దేవుడు అంటాడు, ఆ మాట అన్నాక దేవుడు వెంటనే అంటాడు, వీళ్ళు అడగకముందే దేవుని తెలుసు, మీరు అడుగుతారు నన్ను, ఎందుకంటే 7వ సంవత్సరం మరి ఏం తినాలని అడుగుతామా లేదా? అమ్మ 12 నెలలు ఉన్నాయి కదా, 11 నెలలు పని చేయండి, జాబ్ చేయండి, 12 నెలలు లేదా రెస్ట్ తీసుకోండి. మరి ఎవడు పెట్టాలి ఫుడ్? ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ ఇన్ సచ్ వే. 6వ సంవత్సరం దేవుడు అంటాడు, ఎంత ఆశీర్వదిస్తానంటే దేవుడు అంటాడు, 8వ సంవత్సరమును పంట వేసి అది పెరిగి కోసినప్పుడు యూ హ్యావ్ టు మేక్ రూమ్ టు బ్రింగ్ ది న్యూ. ఆ కోతలు తీసుకురావడానికి, ఆ ఫ్రెష్ కోత తీసుకురావాలంటే 6వ సంవత్సరం ఇంకా 8వ సంవత్సరం కోతలు కోసినప్పుడు ఇంకా తింటూనే ఉంటావు, అయిపోదంట. God says, I'm going to bless you like that. This is the abundance. అందుకే ఇక్కడ ఆమోస్ అంటాడు, కోస్తారంటే మళ్ళా నాట్లు తున్నటోళ్ళ టైం వచ్చేస్తుంది, కానీ కోత మాత్రం అయిపోదంట. వాట్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ గాడ్ ప్రామిసెస్. ప్రతిసార్లు అనిపిస్తుంది నిజంగా యేసుతో ఈరోజు నిజంగా ఇఫ్ యు బిలీవ్ విల్ సీ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. చాలాసార్లు ఈరోజు విశ్వాసం ఏంటంటే చాలాసార్లు మనము అంత కోత కోయలేకపోవడానికి కారణము మన అవిశ్వాసం, అల్ప విశ్వాసం. అవిశ్వాసం కాదు, మనము అవిశ్వాసమే చర్చలు ఎందుకుంటాము, అల్ప విశ్వాసులు, విశ్వాసులమే కానీ కాకపోతే అల్పం, కొంచెంలో ఉంటాం. అక్కడే ప్రాబ్లం వచ్చింది మనకంటే లిటిల్.
శిష్యులు వెంబడిస్తుంటే ఇక్కడ యేసు ప్రభు ఉన్నప్పుడు ఆయన 5 రొట్టెలు ఉంటే మనకు తెలిసిన స్టోరీ కదా. ఏమున్నాయంటే 5 రొట్టెలు ఉన్నాయి. ఏమైతే ప్రభు ఇంతమంది కదా, అరే నేను ఉన్నాను బాబు అన్నాడు కదా. ప్రార్థన చేస్తాడు, 5,000 మందికి వచ్చాడు. మళ్ళా అది ఒకటిసారి అంటే 2సారి మళ్ళీ 4,000 మంది తిన్నారు. దెర్ ఈస్ అబండెన్స్ ఇన్ క్రైస్ట్. చాలాసార్లు ఈ రోజుల్లో మనందరం కూడా పేతురులానే ఉంటాం కదమ్మా, పేతురులా ఉంటాం. పేతురు అన్నాడంట 5వ అధ్యాయం లోకోసారి ఒకసారి పోదాం. పేతురుని అద్దాను. పేతురు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి చూద్దాం ఏమంటాడు. పేతురు వెళ్ళినప్పుడు 5వ అధ్యాయము 5-6 వచనాలు చూసుకున్నాం. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని అవసరాలు మన ఇక్కడ దేవుళ్ళు నిజంగా సమృద్ధి ఉండడానికి మనం అనేది ఏంటి, దేవుడు అనేది 2 మాటలు చూసుకొని ముందుకు వెళ్ళిపోదాం. 3వ అంశంలోకి వెళ్దాం. 5వ వచనంలో పేతురు నీలా నాలా మాట్లాడుతూ విశ్వాసం ఎలా మాట్లాడుతారు ఒకసారి 5వ వచనం చూద్దాం. 5వ అధ్యాయము. సీమోను ఏలినవాడ, రాత్రంతా మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకదు. వి గాట్ నథింగ్, అబ్సల్యూట్లీ నథింగ్, జీరో. చాలాసార్లు అంటారు ప్రభు ఇంత కష్టపడితేనే 0 ఉంది కదా, నథింగ్. కొన్నిసార్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు మన లైఫ్ ఏమంటే ఏమో బాగున్నట్టు ఏముంది, ఏం లేదు. చాలా ఈజీగా అంటాం కదమ్మా. ఇంట్లో ఎంత సమృద్ధిగా ఉన్నామని గదే లైఫ్, గదే బతుకు, గదే ఉద్యోగం, గదే ఇది, నథింగ్. పీటర్ కూడా మళ్ళాగలే కదా, ఆయన కూడా విశ్వాసే కదా యేసుప్రభువు. వి గాట్ నథింగ్ ఈవెన్ దో. చాలాసార్లు అంటాం ఎంతో కష్టపడుతున్నా కానీ ఏమి లేదు, అలా ఎక్కడున్నా అలాగే ఉన్నా అన్న స్థితిలో ఉంటాం. నథింగ్, మై లైఫ్ ఈస్ నథింగ్, జస్ట్ నథింగ్, సో అబ్సల్యూట్లీ జీరో. యేసుప్రభు ఒక మాట అంటాడు. యేసుప్రభు పేతురు అంటాడు, ఆయనను నీ 6వ వచనం చూద్దాం ఒకసారి. ఆయనను యేసుప్రభు రైట్ సైడ్ అయ్యానంట. ఆయనను ఏమంటాడమ్మా, నీ మాట చెప్పున. దిస్ ఇస్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ఏ మాట అయితే ఆమోస్ అంటున్నాడు ఆ మాట యేసుప్రభు చెప్పుడు. పేతురు ఆయనను నీ మాట చెప్పునా వలల వేతున నేను ఆయనతో చెప్పాను, వారాలాగు చేసి విస్తారమైన abundance, nothing to abundance when you have Christ. This is what Amos says. Amos అంటున్న మాట ఏంటంటే ఏమీ లేని పనికి మాల స్థితిలో ఉన్నారు, ఎక్కడెక్కడికో దేవుడు తరిమేశాడు, గతి లేని స్థితిలో మిమ్మల్ని దేవుడు అంటున్నాడు. మీ కోతలు ఎలా అయితే ఆ దున్నేవాడి దగ్గర దాకా వెళ్ళిపోయినాడు, కోతలు అయిపోయారా బాబు. This is the way I'm going to bless you. హగ్గైలోకి వెళ్తే అంటాడు, బహుశా హగ్గైలు అంటాడు, కుట్లశాలలో గొర్రె మేకలు లేవు, పంటలు లేవు, కానీ ఈ దినము చూసుకుని అంటాడు ఆకాశ వాక్యలిప్పి. ఇది బాగా తెలుసు కదా, ఆకాశ వాక్యలిప్పి పట్ట చాలనంతగా ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ. దేర్ ఇస్ అబండెన్స్ ఇన్ ది లార్డ్. దేవుల్లో ఒక సమృద్ధి ఉన్నది ఈ రాజ్యంలో అని అంటాడు. దేర్ ఇస్ సమృద్ధి. యేసుప్రభు ఏమన్నాడమ్మా, ఐ కేమ్ టు గివ్ యూ లైఫ్, లైఫ్ ఇన్ అబండెన్స్. You talk about the material thing, God says I'm going to give you life in abundance. సిలువ ద్వారా నీకు వచ్చేది నిత్య జీవము, నిరంతర జీవము, abundant life. Talks about the abundance. ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్న ఆమోస్ మాట్లాడుతున్న టాక్స్ అబౌట్ ది అబండెన్స్. ఓకే, లెట్ మీ కమ్ బ్యాక్. నా టైం అయిపోయింది. ఐ హావ్ ఓన్లీ 1 minute. ఒక 3-4 నిమిషాలు తీసుకుంటాను. కెన్ ఐ టేక్? తీసుకోవచ్చు కదా. 3వ అంశం 3వ పిల్లలు చూసినప్పుడు 15వ వచనంకి వద్దాం. 15వ వచనంకి వచ్చేస్తాను. ఎందుకంటే చివరికి వస్తే మధ్యలో ఉండకుండా 15వ వచనంకి వస్తే 14 to 15 జంప్ అయిపోతాం. రైట్, ఓకే, 15లో చూద్దాం. ఒకసారి చూద్దాం. వారి దేశమందు నేను వారిని నాటుదును. ఐఎమ్ గోయింగ్ టు ప్లాంట్ దెమ్ ఇన్ ది ల్యాండ్ అంటాడు. ఆ ల్యాండ్ వచ్చి విచ్ ఐ గేవ్ దెమ్ అంటాడు. ది ప్రామిస్ ల్యాండ్ వచ్చి ఐఎమ్ గోయింగ్ టు ప్లాంట్ దెమ్. ఏ దేశం నుంచి వారిని ఇక్కడి నుంచి తరిమి కొట్టాను, ఏ దేశం నుంచి అక్కడక్కడక్కడ చెదరగొట్టానో వారందరినీ ఐఎమ్ గోయింగ్ టు ప్లాంట్ దెమ్ అగైన్ ఇన్ ది కంట్రీ, ఇన్ ది ప్రామిస్ ల్యాండ్. ఏ ప్రామిస్ ల్యాండ్ అయితే నేను వారికి ఇచ్చానో అక్కడ వారిని నాటేదను. వారు నాటేమే కాదు, వారిలో మళ్ళీ పొలాలు వేసుకొని వారు తింటూ వారు ఎంజాయ్ చేస్తూ, అంటే దే కెనాట్ బి అప్రూటెడ్.
సెటిల్మెంట్ గురించి మాట్లాడతారు. దే విల్ లివ్ ఫర్ ఎవర్. దేవుడు మాట్లాడుతున్నమాట, ఐఎమ్ గోయింగ్ టు ప్లాంట్ దెమ్. ఏ దేశం అయితే నేను ఇచ్చాను, ఏ వాగ్దాన దేశం, ఏ కానాన దేశం అయితే వారికి స్వాస్థ్యంగా ఇచ్చానో ఆ స్వాస్థ్య దేశంలో వారిని మరలా నాటెదను అంటాడు. అంతవరకు దేవుడు అటు ఇటు పంపించిన దేవుడు, ఈ ప్రామిసెస్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ప్లాంట్ యు, ఇది ప్రామిస్ ల్యాండ్. కొన్నిసార్లు అనిపిస్తుంది దేవుడు వారిని నాటుతానన్నాడు, కానీ do they really deserve it? Absolutely not, కదా. వాళ్ళు నిజంగా నాటబడ్డానికి నిజంగా అర్హత వారికి ఉందా అంటే లేదు. ఎందుకు నాటుతున్నాడంటే కేవలం ఆయన కృప, బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగా దేవుడు నన్ను వాగ్దాన దేశంలో నాటుతానన్నాడంటే, ఆ వాగ్దాన దేశంలో నాటడానికి నిజంగా నాకు అర్హత ఉందంటే లేదు. అబ్సల్యూట్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు బి ఇన్ దిస్ ప్రామిస్డ్ ల్యాండ్. But still God is such a graceful, such a loving, such a merciful. They want to plant me in that promised land. He promises that నేను అక్కడ నన్ను నాటుతాను అంటాడు, అక్కడ నాటుతాను అంటాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. కొన్నిసార్లు అనిపిస్తుంది ఆ సిలువలో ఉన్నప్పుడు ఆ ఇద్దరు దొంగలను వేశారట కదా, ఇటు అటు వేశారు. ఒకడేమో చక్కగా అన్నాడు కదా, నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకొని నన్ను రక్షించు అన్నాడు. అబ్బా పెద్ద పెద్ద అద్భుతాలు చేసావు కదయ్యా, గొప్ప గొప్ప అద్భుతాలు చేసావు కదా, ఫస్ట్ సేవ్ యువర్ సెల్ఫ్ అండ్ సేవ్ అస్. వాడి సేవింగ్ అంతా కూడా ఫిజికలే ఉంది. చాలాసార్లు ఈ రోజుల్లో మనం చాలాసార్లు అనిపిస్తుంది, మనము ఏసైనా అడిగినప్పుడు వి టాక్ అబౌట్ ఆల్ ది ఫిజికల్ థింగ్, కానీ చాలాసార్లు మర్చిపోతున్నాం నిజంగా మనం వాడిని పోలే ఉంటాం కదా. వి టాక్ అబౌట్ ఆల్ ది ఫిజికల్ థింగ్. ఇంతసేపు దేవుని ఏది అడిగినా కూడా, ప్రాంతంలో ఏది అడిగినా, ఇట్స్ ఆల్ అబౌట్ ది ఈ లోకంలో ఉన్న సమస్యలు, లోకంలో అవసరతల గురించే. రెండో వాడు ఏమన్నాడమ్మా, ఏమన్నాడు? సేవ్ మీ అనలేదు, సేవ్ మీ ఫ్రమ్ ది ఎంటైర్ డిస్ట్రక్షన్. నీ రాజ్యంలో ఆ ఒక్క మాట చాలు బాబు. అయ్యా నైనా పక్క రాజ్యంలో నేను ఉండదలుచుకోలేదు. ఐ డోంట్ వాంట్ టు స్టే ఇన్ ద నెక్స్ట్ డోర్, ఐ వాంట్ టు స్టే విత్ యూ. నీ రాజ్యంలో నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి కదా. కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ రిక్వెస్ట్ అనుకుంటా కొన్నిసార్లు అనిపిస్తుంది. ఎందుకంటే నీ రాజ్యంలో నన్ను తీసుకో ప్రభు అని అడగలేదు. అడిగాడా? నీ రాజ్యం నేను వస్తా ప్రభు అని అడగలేదు కదా. నీ రాజ్యంలో నన్ను ఇఫ్ యు క్యాన్ జస్ట్ రిమెంబర్ మీ ఇన్ యువర్ కింగ్డమ్. నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో. దట్ ఈస్ ఇనఫ్ ఫర్ మీ టు ప్లాంట్ యూ ఇన్ మై కింగ్డమ్. వెంటనే యేసయ్య చెప్పిన రెండో మాట ఏమంటాడు? నేడు నీవు నాతో కూడా పరదేశులు అవుతావు. ఎంత గొప్ప దేవుడు కదా కొన్నిసార్లు అనిపిస్తుంది. ఆ గ్రేస్ అనే పదం కూడా చిన్నదేమో అనుకుంటాం అసలు వాడి జీవితానికి దేవుడు ఇచ్చేదానికి. కొన్నిసార్లు అనిపిస్తుంది నా లైఫ్లో కూడా అనిపిస్తుంది. కొన్నిసార్లు చాలాసార్లు అగేన్స్ట్ గాడ్ ఎంత చిన్న దేవుడు ఎందుకు పట్టుకున్నాడు అర్థం కాదు. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఆలోచిస్తాను, గాడ్ టుక్ హోల్డ్ ఆఫ్ మీ. చాలాసార్లు అనిపిస్తుంది. ఇప్పుడు వాక్యం దేవుడు ఏదైనా బయలుపరుస్తుంటే కూడా అనిపిస్తుంది, అనిపిస్తుంది నిజంగానే. కొన్నిసార్లు చాలాసార్లు ఆశ్చర్యపడుతుంది, నేనే చెప్పిన వాక్యము దేవుడు నాకే ఇచ్చాడా అని డౌట్ వస్తుంది. బహుశా దేవుని చిత్తం అయితే సండే ఒకరోజు వాక్యం, సండే ఇచ్చే వాక్యం ఎలా ఉందంటే, జస్ట్ ఒక వర్డ్ కోసం సర్చ్ చేస్తున్న హాస్పిటల్ ముందు నా ఫ్రెండ్ తీసుకెళ్ళాను. అక్కడ చూస్తున్నప్పుడు దేవుడు ఒక వర్డ్ ఇచ్చేస్తాడు. అక్కడ సర్చింగ్ దేవుడు ఇంకో మాట ఇచ్చాడు. ఆ మాటను తిరుగుతుంది, మైండ్లో వేసేది తిరుగుతుంది. మేము ప్రభు చిత్తం అయితే ఆదివారం అదే వస్తుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది, గాడ్ డూ రియలీ ఐ డిజర్వ్, నిజంగా దీనికి అర్హున్నా, నిజంగా ఆల్టర్ దాకా వెళ్ళి ఆల్టర్ మీదికని దేవుని వర్తమాని దేవుని వ్యతిరేకంగా జీవించిన వాడిని డూ రియలీ ఐ డిజర్వ్ అంటే, నో ఐ డోంట్ డిజర్వ్, బట్ ఒకసారి దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే దేవుడు గాడ్ ఈస్ సచ్ ఎ గ్రేస్ఫుల్ దట్ హి సేస్ ఐ యామ్ గోయింగ్ టు ప్లాంట్ యు ఇన్ మై కింగ్డమ్. ఇట్స్ ఎ ప్రామిస్. ఈరోజు నేను కూడా అలా అడగగలిగితే God is ready to plant his kingdom. ఆయన పరదేశులు అంటాడు. ఏ వాగ్దాన దేశం అయితే దేవుడు చెప్పాడు, అబ్రహాముతో అన్నాడు, ఏ వాగ్దానాన్ని అయితే దేవుడు ఇచ్చాడో సిలువలో అంటాడు, అందులో అంటాడు నేను వారిని నాటేదను అంటాడు. అలా నాటబడి ఉండడానికి
తన కృపా సహాయాన్ని మనం ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నుంచుదాం. ప్రార్థన, ప్రభు నేర్పే ప్రార్థన, ఆశీర్వాదం సెలకీర్తు తారాన్ని ముగించుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పర్లకు తండ్రి, నీకు వేలాదిస్తున్న చక్కని మాటలు నాతో మాతో మాట్లాడి వాక్యం అందరి జీవితం ఫలభరితం వాక్యం చేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని దయచేసి చేసిన ప్రతి ఒక్క బిడ్డను సంగమును బిడ్డను ఆశీర్వాదాన్ని పాపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.